హైదరాబాద్ చాదర్ఘాట్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పాత బస్సుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఆలయ పూజారులు వేద మంత్రోచ్చరణల మధ్య సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇంకా వస్తారు ఇంకా స్థలం లేక బాధ. అమ్మవారు పిలిస్తే పలికే తల్లి. ఈ చోట విశేషం ఏంటంటే సంతానం లేని వారికి మాత్రం సంతానం లేని వారు వచ్చి మొక్కినట్టు ఉంటే వాళ్ళకి మాత్రం కొంగు బంగారం చేసే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ చెదరగట్ట ఎల్లమ్మ తల్లి. ఈ చోట మేము నేను కూడా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉన్నది. నేను ఇక్కడ అమ్మవారి కళ్యాణం చేయడం నాకు చాలా గర్వకారణం. ఇక్కడ మా ఆరెల్లి అంజయ్య గారు వారి సహకుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి. ఎప్పటికీ రేణుకా ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షాలు వాళ్ళ తలపైన ఉండాలి. ఈ భక్తులకి వచ్చేటి భక్తులకు కూడా రేణుకా ఎల్లమ్మ కరుణా కటాక్షాలు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాకపోతే ప్రభుత్వం నుంచి ఆరెల్లి అంజయ్య గారు ఒంటరిగా చెదరగట్ట ఎల్లమ్మకి జై. ఈ చెదరగట్ట ఎల్లమ్మ అనేది ఇంతకుముందు ఇక్కడ గత ఒక 60 సంవత్సరాల కింద పుట్ట ఉండే. ఈ పుట్టలో వెలిచిన అమ్మవారు గత 50-60 సంవత్సరాల నుంచి అంజయ్య గారు మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా విగ్రహం ప్రతిష్ఠ చేయవలసింది. విగ్రహం చేసిన తర్వాత కళ్యాణం చేయాలనుకొని అమ్మవారికి కళ్యాణం చేసుకుంటా ఇప్పటిదాకా 35 ఏళ్ళ నుంచి అయితే సాగుతుంది. భక్తులు వస్తున్నారో ఏదైతే కోరిక కోరుకుంటారో భక్తులు, ఆ కోరిక వాళ్ళకి నిజం అవుతుంది. కొడుకులు లేని వాళ్ళు కొడుకులు, బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నిజం అవుతుంది కాబట్టి భక్తులు అంచెంచెలుగా పెరుగుతున్నారు. ఇక్కడ కాకపోతే మాకు భక్తులు పెరుగుతున్నారు కానీ స్థలం పెరుగుతలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. స్థలం కాడ ఇబ్బంది అవుతుంది. భక్తులు వచ్చి నిలబడి వెయిట్ చేసి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు రోడ్డు మీద మొక్కుకొని పోతున్నారు. వారు బయట కూడా స్థలం లేకుండా పోతుంది. అది మాకేందంటే కొద్దిగా భక్తులకు మేము ఒకటి ఏంటంటే చెప్తున్నాము. కాకపోతే వాళ్ళు కూడా చాలా కాంప్రమైజ్ అవుతున్నారు. టెంపుల్ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి కళ్యాణం చేస్తున్నాం. అంతకుముందు 50-60 సంవత్సరాలు కూడి ఉన్నది. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ పోయి మంచి జరుగుతుంది కాబట్టి వస్తున్నారు. ప్రతి సంవత్సరం బల్కంపేట తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ అవుతుంది. 2వ వారం ఇక్కడ అవుతుంది. ఇక్కడ చేసినప్పటి నుంచి భక్తులు బాగా వస్తారు. అందరికీ మంచిగా కలుగుతున్నది. అందరూ ఉన్నారు. గణనాథులు గురువులు అందరూ మంచిగా వస్తారు, చేస్తారు. మాకంతా అనుకూలంగా ఉన్నారు. మాకు మంచి అన్ని విధాలా మంచి చేస్తారు. శ్రీ చెదరగట్ట రేణుకా ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ గారు అబ్బాయి. నేను గత 55-60 ఏళ్ళ నుంచి టెంపుల్ మా డాడీ చూస్తున్నాడు. మేము కళ్యాణం చేయబట్టి 35 ఏళ్ళు అవుతుంది. ఇది వాచ్ కోసం వచ్చేసి మాకు 27 ఏళ్ళు అయితే అమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఎవ్రీ ఇయర్ బల్కంపేట అయిన నెక్స్ట్ వీక్ 600 కానీ 106 కానీ మా దగ్గర కళ్యాణం నెక్స్ట్ వీకే ఉంటుంది. శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ బోనాలు చేస్తాము. అంటే ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ అనేది పెరుగుతూనే పోతుంది కానీ తగ్గుతలేదు. ఇక్కడ మేము బోనాలు కూడా అట్లనే శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ చాలా ఘనంగా పలరమ్మ ఊరేగింపుగా అది